హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేందర్. గ్రామం చండూర్, మండల్ చిల్ప్చెట్, జిల్లా మెదక్. విషయం మా గ్రామం చండూర్ సర్పంచ్ గురించి మరొకసారి నేను ముందుకు వస్తున్నా. మా సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు. మా చండూరు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించట్లేదు. ఎప్పుడు చూడు ఇస్నాపూర్లో ఆయుర్వేద ఆర్ఎంపీ డాక్టర్ దందలో మునిగి తేలుతున్నాడు. మంచిగా డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. కానీ మా చండూరు గ్రామ ప్రజలు మాత్రం చాలా సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి, కానీ మా చండూరు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇప్పటి వరకు ఘోరంత అభివృద్ధి కూడా జరగలేదు. సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. ప్రశ్నిస్తే ఊర్లో మద్యానికి బానిసైన వ్యక్తులతో మద్యం తాపి వాళ్ళతో ఫోన్లు చేయించి చంపేస్తా, నరికేస్తా, ఊళ్ళోకి రా చూసుకుందాం, నేను ఈయన్ని నరికి చంపేస్తా అని బెదిరిస్తూ భయపెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. వార్నింగ్ ఇప్పిస్తే భయపడే రకం కాదు. నేను భయపడా, వార్నింగ్ ఇప్పించిన నేను భయపడా. నాది ప్రశ్నించే గొంతు. ప్రశ్నిస్తా, నిలదీస్తా, కల్లా పట్టుకొని నడి రోడ్డుకి ఇడుస్తా. నేను నీకు ఓటేసింది ఎందుకు? చండూరు గ్రామం అభివృద్ధి చేస్తావని నీకు ఓటేసిన కాబట్టి నీ గురించి వీడియో మాట్లాడుతున్నా. నీ వేరేటల గురించి వీడియో మాట్లాడలేదు. ఆ వేరేటల గురించి మాట్లాడితే నాది తప్పు. నేను నీ గురించి మాట్లాడతా. నాకు హక్కుంది నీ గురించి మాట్లాడతా. నన్ను ప్రశ్నించే వాళ్ళ గురించి మాట్లాడతా. నేను ఎందుకంటే మన గ్రామం వెనుకబడి ఉంది, అభివృద్ధి చెందట్లేదు. చుట్టుపక్కల ఊళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నాయి, మన ఊరు మాత్రం చాలా వెనుకబడి ఉంది. సమస్యల గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పినా అందులో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. సర్పంచ్, అసలు నువ్వు ఒకటి మన ఊళ్ళో అక్రమ బెల్ట్ షాప్ బంద్ చెప్పి నువ్వు అది చేసినావు అనుకో, చెప్తున్నా కదా, నేనే నీకు దండం పెడతా. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, నాకు ఫోన్లు చేస్తారు, బంద్ చెప్పి నీ వల్ల అవుతుంది, నువ్వు దలుచుకుంటే అవుతుంది, నీ వల్ల అవుతుంది అని నాకు చాలా ఫోన్లు చేస్తారు. నేను చేయగలుగుతా, కానీ నీకు ఛాయిస్ ఇస్తున్నా. ఈ ఒక 5 డేస్లో బంద్ చెప్పి, లేదంటే నేను బంద్ చేపిస్తాను, నా నుంచి అవుతుంది, నేను బంద్ చేపిస్తా. ఎలా బంద్ చేపియాలో నాకు తెలుసు. సర్పంచ్ సాబ్, నువ్వు అక్రమ బెల్ట్ షాప్లో నేను ఆల్రెడీ 2 టైమ్స్ కేసు బుక్ చేపించిన. 2 టైమ్స్ 2 సార్లు అక్రమ బెల్ట్ షాపులపై కేసు బుక్ చేపించిన. మళ్ళీ నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు, మళ్ళీ ఓపెన్ చేయించినావు. అక్రమ బెల్ట్ షాపులు మళ్ళీ నడుస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు నీకు లంచాలు ఇస్తున్నారు కాబట్టి నువ్వు ప్రోత్సహిస్తున్నావు, నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు. అంతే. నీకు ఎక్కడికైనా జేబులు నిండు కావాలి. ఊరు సమస్యల గురించి నీకు అనవసరం. కానీ మా చండూరు ప్రజలు అవగాహన లేదు సర్పంచ్. వాళ్ళకి అవగాహన లేక నిన్ను ప్రశ్నించలేకపోతున్నారు మా ప్రజలు. మా చండూరు గ్రామ ప్రజలు మన చండూరు గ్రామ ప్రజలు నువ్వు ప్రశ్నించలేకపోతుర్రు. అదొక అవగాహన లేదు సర్పంచ్. వాళ్ళు ప్రశ్నిస్తే మన ఊరు చాలా డెవలప్మెంట్ అవుతాయి. చండూరు గ్రామ ప్రజలారా ప్రశ్నించండి, నిలదీయండి. చండూరు పొలిటికల్ గ్రూప్లో సర్పంచ్ ఒక మెసేజ్ పెట్టిండు, వస్తాడు నారాజు ఈరోజు అంటూ ఇస్నాపూర్లో మన భక్తులు ఎదురు చూస్తుంటారు కాబట్టి దర్శనం ఇచ్చి వచ్చా. పొలిటికల్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ చదివారు. ఫస్ట్ పాయింట్ పెట్టిండు, ఏమని చదివినా కదా, వస్తాడు నారాజు ఈరోజు అంటూ ఇస్నాపూర్లో మన భక్తులు ఎదురు చూస్తుంటారు కాబట్టి దర్శనం ఇచ్చి వచ్చా. ఒప్పుకుండు, ఆయనే ఒప్పుకుండు. మరి మీరెందుకు నిలదీస్తలేరు? మీరెందుకు ప్రశ్నిస్తలేరు? మీ గొంతెందుకు ప్రశ్న ఇస్తలేరు? నిలదీయండి. మీకు ఊరు సమస్యల పరిష్కారం కావాలన్నా వద్దా? మన ఊరు అభివృద్ధి కావాలన్నా వద్దా? ఆయనకు ఎందుకు భయపడుతుర్రు? గ్రామ ప్రజలారా మీకే చెప్పేది, మీరు భయపడుతుర్రు, మీరు ప్రశ్నిస్తలేరు. నాలాగా ప్రశ్నించే గొంతు మీకు రావాలి, అప్పుడే మన ఊరు అభివృద్ధి చెందుతుంది. ప్రశ్నించండి. ఇకనైనా మేల్కోండి ప్రజలారా, చండూరు గ్రామ ప్రజలారా, దయచేసి చెప్తున్నా, సర్పంచ్ని ప్రశ్నించండి. ఇంకోటి సర్పంచ్, ఇంకో విషయం మాట్లాడుతున్నా. ఇంకో విషయం పెట్టినావు, ఏమని పెట్టినావు? మన బుర్ర లేని నరేందర్ వాళ్ళ తండ్రి గురించి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడినాం.
త్వరలోనే మన బొర్రనొల్ల విట్టలను అన్ని రకాల హెల్త్ చెకప్లు మన పరివారమున తీసుకెళ్ళి హెల్త్ చెకప్ చేయిస్తాము. అవసరమైతే మందులు కూడా ఇప్పిస్తాము. బుర్ర లేని నరేందర్ కంప్లైంట్లకు చెక్కు పెట్టేస్తాం. నా ఏం సర్పంచా, నా కంప్లైంట్లకు నువ్వు చెక్ పెడతావా సర్పంచ్ సాబ్? నీ తరమవుతుందా? అసలు సర్పంచ్ సాబ్ ఒక్క విషయం అడుగుతా, నా తండ్రి గురించి నీకు ఇంత తాతత్రయం ఎందుకు? ఇంతగానం ఎందుకు పట్టించుకుంటున్నావు నా తండ్రి గురించి? నా తండ్రి నీకు తాపుతున్నాడు, తినబెడుతున్నాడు. ఓకే, అసలు నా తండ్రి గురించి ఎన్నిసార్లు చెప్పినా నా తండ్రి జోలికి రాకు సర్పంచ్ సార్కి ఎన్నిసార్లు నీకు చెప్పినా వార్నింగ్ కూడా ఇచ్చినా, కానీ మళ్ళీ నా తండ్రి జోలికి ఎందుకు వస్తున్నావు సర్పంచ్ సార్? చిన్న డౌట్ వస్తుంది నా మైండ్లో, చిన్న మెదడుకు చిన్న డౌట్ వస్తుంది. అసలు నీ తండ్రి టంటం సుదర్శనమా, బొర్రనొల్ల విట్టెలా? నాకు ఒక్క సమాధానం చెప్పు సార్ సర్పంచ్ సార్. నేను నా చిన్న మెదడులో చిన్నగా కొంచెం ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనిషి అయితే ఒకసారి చెప్తే నా తండ్రి జోలికి రాడు, అర్థమవుతుందా సర్పంచ్ సార్? కానీ నువ్వు 10సారి నా తండ్రి జోలికి వస్తున్నావు. అసలు మన డౌట్ వస్తుంది, నీ తండ్రి టంటం సుదర్శనమా లేదా బొర్రనొల్ల విట్టెలా? డిఎన్ఏ టెస్ట్ చేయించు సర్పంచ్ సార్, డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. ఒకవేళ బొర్రనొల్ల విట్టెలైతే నీ జోలికి రాను. ఏందో మిస్టేక్ అయిందా మరి ఏందో నాకు తెలియదు. మరి అది ఏందో ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించి నాకు చూపించు. ఒకవేళ బొర్రనొల్ల విట్టెల డిఎన్ఏ టెస్ట్ ఓకే అయిందనుకో, నీకు దండం పెడతా, నీ జోలికి కూడా రాను. నువ్వు నా తండ్రిని నువ్వేమన్నా చేసుకో. ఒకవేళ కాకపోతే నా తండ్రి జోలికి వస్తే రేపొద్దుగాల నా తండ్రికి ఏమైనా కటకటాల పాలైతో జైలు చిప్పకూడు తినిపిస్తా, అర్థమవుతుందా? మన పరివారం అంటే ఎవరు నా తండ్రికి బంధువులు ఎవరున్నారు? ఎవరు నా తండ్రికి రమ్మను? ఎవడు వస్తాడు బంధువు? మన పరివారం అంటున్నావు కదా, ఏ బంధువు వస్తాడు రమ్మన్? బిడ్డను భార్యను కొడుకు కాదని ఎవడు ముడతాడు? ముట్టమని నా తండ్రిని. రేపు పొద్దుగల ఏరుకుంటాడు. గుద్దగా అడుగుతావా సర్పంచ్ సాబ్ను? గుద్దగా అడుగుతావా? భార్య కూతురు కొడుకు లేనిది ఎవడొస్తాడు ముందు? రమ్మన్. దమ్మున్న మొగడు ఎవడు రమ్మన్. ముట్టుకుంటారా నా తండ్రిని? టచ్ చేసి చూడు సర్పంచ్ సాబ్. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి సర్పంచ్ సాబ్, నువ్వు మనిషివా కాదా? అసలు నా తండ్రి జోలికి ఎందుకు వస్తున్నావు? నీకేం అవసరం? నా తండ్రి ఏమైనా ప్రాబ్లం ఉంటే చట్టం ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది. నా తండ్రి ఇప్పటి వరకు మా మీద కేసు పెట్టలేడు. పెట్టినా నేను ఎదుర్కొంటా, నాకు శక్తి ఉంది. నేను మాట్లాడతా, ఏ కోర్టులైనా మాట్లాడతా, సుప్రీంకోర్టులో అయినా మాట్లాడతా. మా కుటుంబం నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు సర్పంచ్ సాబ్? నీకేం అవసరం మా కుటుంబం గురించి? నా తండ్రి గురించి నీకేం అవసరం? మా అనుమతి లేకుండా నువ్వు సంతకం ఎట్లా చేస్తావు? ఎంక్వైరీకి వస్తే పిటిషన్ ఇచ్చినాం సర్పంచ్ సాబ్. మా నాన్నను రిహాబీ సెంటర్కి తీసుకెళ్ళి మనిషిని తావుడు మానేపించి మెంటల్గా మానసిక రోగిగా ఉన్నాడు, మంచిగా మార్చి మాతో మంచిగా మార్చి మాతో కలిసి ఉంటాడని ఆలోచనతో రిహాబీ సెంటర్ కోసం కలెక్టర్కు 10 సార్లు పిటిషన్ ఇచ్చిన. 10 సార్లు నువ్వు అడ్డుపడ్డావు. ఎందుకోసం అడ్డుపడుతున్నావు? నీకేమవసరం? నువ్వు మా కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మ, మరి మా అమ్మని పిలిపించి ఎంక్వైరీ చేసి సంతకం చేయలే కదా. నువ్వు మమ్మల్ని అడగకుండా ఎట్లా సంతకం చేసినావు సర్పంచ్? రేపు బొద్దుగా మా నాన్నకి ఏమైనా నిన్ను మాత్రం మొదలా చిప్పక్కుడు తినిపిస్తా. ఎవరెవరు సంతకాలు పెట్టిర్రో వాళ్ళందరినీ చిప్పక్కుడు తినిపిస్తా. ఆ దమ్ము నాలో ఉంది సర్పంచ్ సాబ్, అంత టాలెంట్ నాలో ఉంది. ఇడుస్తానా? అస్సలు ఇడవా, అర్థమైందా? లా నాకు కూడా తెలుసు సర్పంచ్ సాబ్, చట్టం నాకు కూడా తెలుసు. చిప్పకూడు తినిపిస్తా నా తండ్రికి ఏమైనా నిన్ను ఎవరెవరు సంతకాలు పెట్టిరో వాళ్ళను. అసలు నీకు ఎందుకు సర్పంచ్ సాబ్? నీ దందలు చేసుకుంటున్నావు కదా, మళ్ళా నా తండ్రి జోలికి రావడం నీకు ఎందుకు? ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏమవసరం? ఇంకో విషయం, గ్రామంలో ముఖ్య కార్యక్రమాలు ఉంటే రాకుంటే ప్రజలు ఏమంటారో తెలుసా? ప్రశ్నించే బాడకావులు ఏరి అంటారు. అంటే ప్రశ్నించిన వాళ్ళు అందరినీ బాడకావులు అంటున్నావు, మరి నువ్వు బాడకావు అంటున్నావు కదా, నువ్వు ఏంది అసలు? నువ్వు అసలు మనిషి తేడా ఏంది నీది? అర్థం చేసుకో. ఇక బాడకావులు అంటే ఎవరంటారు? అది అర్థం చేసుకో. బాడకావులు అనే మాట తప్పు సర్పంచ్ సాబ్, అట్లా అనొద్దు.
చాలామంది ప్రశ్నిస్తారు. మంచికి ఎవరు రారు. చెడు జరిగితే కంపల్సరీ ప్రశ్నిస్తారు. కంపల్సరీ చెడు జరిగిందనుకో కంపల్సరీ ప్రశ్నిస్తారు. మంచి చేసి ఎవరు కూడా రారు. మనసులోనే మెచ్చుకుంటారు, ఎవరు కూడా రారు. కానీ చెడు జరిగితే మాత్రం కంపల్సరీ బయటకు వస్తారు. నాలాసుంటాడు బయట కంపల్సరీ వస్తాడు. బాడగావులు అనే పదం తప్పు. నువ్వు అలా మాటలు మాట్లాడొద్దు. ఒక సర్పంచ్గా ఉండి అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, నువ్వు నోరు జారుతున్నావు. ఒక పదవిలో ఉండి మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఇక నుంచి నిన్ను నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నిన్ను ఎదుర్కొనే శక్తి నాలో ఉంది, ఎదుర్కొంటా. ఎక్కడైనా ప్రశ్నిస్తా. భయపడతానుకుంటున్నావేమో, భయపడా. నువ్వు ఎవరితో వీడియో తీపించినావు? మన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ భూమయ్య, చండూరు గ్రామం, బహుజన 9 న్యూస్ ఛానల్ అంట. ఆయన గవర్నమెంట్ డ్రైవర్గా ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయనకు తాగుపిచ్చి ఆయనకు డబ్బులు ఇచ్చి మా ఫ్యామిలీ విషయాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిపించినావు. మా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఎట్లా పెడతావు? నేను పెడుతున్నా నీ గురించి, బరాబరా పెడతాను. నువ్వు రాజకీయ నాయకుడి, సర్పంచ్వి. నీకు నేను ఓటేసిన, నువ్వు సమస్యలు పరిష్కరిస్తలేవు. నాకు పెట్టే హక్కుంది, నేను పెడుతున్నా. నేను గవర్నమెంట్ అందరి దగ్గర పిటిషన్ ఇచ్చిన. ఉమెన్ కమిషన్ దగ్గర ఇప్పించిన అమ్మతోని, డీజీపీ దగ్గర ఇచ్చిన, సీఎం క్యాంపస్లు ఇచ్చిన, మానవ హక్కుల కమిషన్ దగ్గర ఇచ్చిన, కలెక్టర్ దగ్గర ఇచ్చిన, డిపిఓ దగ్గర ఇచ్చిన, ఎస్పీ సార్కి ఇచ్చిన, ప్రతి చోట కంప్లైంట్ ఇచ్చిన. కాబట్టి నేను బరాబరా న్యాయం జరగట్లేదు కాబట్టి నేను వీడియో పెడుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి కాబట్టి నేను పెడుతున్నా. కానీ నువ్వెట్లా పెడతావు? మా అనుమతి లేకుండా పెడితే నా గురించి పెట్టు. నేను నీ గురించి పెడుతున్నా కాబట్టి నువ్వు నా గురించి పెట్టు. కానీ నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడిపించినావు? నా తల్లి గురించి, నా అక్క గురించి, నా కుటుంబం మహిళల గురించి ఎందుకు వీడియోలో మాట్లాడిపించి సోషల్ మీడియాలో పెట్టినావు? నేను లేడీస్ గురించి ఇన్వాల్వ్ చేయలేను కదా. నేను అసలు లేడీస్ విషయాలు నేను యూట్యూబ్లో ఎప్పుడు కూడా మాట్లాడలేను. నేను మాట్లాడా కూడా, నేను అసలు మాట్లాడా. నేను నీ గురించే మాట్లాడినా. నువ్వు నా ఫ్యామిలీలో లేడీస్ గురించి మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిపించినావు. చట్టరీత నేరం. శిక్ష ఏంటో నేను ముందు నీకు చూపిస్తా.